హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మిద్దె తోటలో అయితే కొన్ని కొత్త రకం మొక్కలు వేస్తున్నాం. ఆ కొత్త రకం మొక్కల్లో ఈసారి మాత్రం యాపిల్ తీసుకొచ్చారనమాట మా ఆయన. ఆవకాడో, ఇంకా ఏవో బెర్రీస్, అవేంటని తెలీదు. ఇదైతే సంపంగ, ఎల్లో సంపంగ. ఇదేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట. అప్పుడు పుల్లది ఉండేది కదా. ఇది మ్యాంగో. ఇవన్నీ వేసినవే కానీ అవైతే బ్రతకలేదన్నమాట. ఇది బ్రహ్మకమలం. అప్పుడు బ్రహ్మకమలం కూడా వేసాము. 3 years ఉంది కానీ అస్సలు ఎదగలేదు. ఇది కొత్తది తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే మేమైతే మట్టిని మిక్స్ చేస్తున్నాం. అయితే ఈ మట్టిని ఎలా మిక్స్ చేసామో చూద్దాం రండి. ఇదైతే పాత మొక్కల్లో ఉన్న మట్టి, కుండీల్లో ఉన్న మట్టి అనమాట. ఇప్పుడైతే కొత్త మట్టి ఏం తీసుకురాలేదు. ఈ కొత్త మట్టిలో మళ్ళీ కోకోపీట్ తీసుకొచ్చారు మా ఆయన అయితే. మట్టిలో కోకోపీట్ కంపల్సరీ వేసుకుంటే ఏంటంటే మట్టి గుల్లదనం వస్తుంది. ఇంకా మొక్కలకి కొంచెం చెమ్మ కూడా ఎక్కువగా ఉంటుంది. బేగా ఎండిపోయినట్టు వాడిపోయినట్టు అయిపోవన్నమాట. ఇంకా టెర్రస్ గార్డెన్లో ఏంటంటే కోకోపీట్ వల్ల కొంచెం బరువు కూడా ఎక్కువ రాదు. అందుకని ఎక్కువ శాతం కోకోపీట్ ఉన్నట్టు చూసుకోవాలి మొక్కల్లో. ఇదైతే కేజీల లెక్క ఇచ్చారట. కేజీల లెక్క తడిగా ఉన్నా సరే కేజీలు ఎక్కువ వెయిట్ వచ్చేసింది తడిది అని చెప్తున్నారు మా ఆయన అయితే. ఇదైతే ఊరు నుంచి తీసుకొచ్చామన్నమాట గెత్తం. అంటే ఊర్లో పశువుల పెంట ఉంటుంది కదా, అది ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం, మా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి. చాలా బాగుంటుంది అనమాట. ఇది వేస్తే ఏంటంటే ఇంకేం వేయవసరం లేదు. మొక్కలు చాలా హెల్తీగా మంచి మంచి ఫ్రూట్స్ అయినా పువ్వులైనా బాగా వచ్చేస్తాయి ఈ గెత్తం వేసుకుంటే. ఇంకా అప్పుడు కుండీల్లో ఉండిపోయిన మొక్కలు చాలా వరకు మొక్కలు అయితే తీసాం. కాయలేను కానీ పువ్వులేని పువ్వుల మొక్కలు కానీ, ఈసారి పువ్వుల మొక్కలు అయితే అన్నీ పాడైపోయాయి అన్నమాట. మొక్కలు అయితే తీసాం. ఇందులో కూడా పారిజాతం ఉండేది. ఇంత పెద్ద దానికి పారిజాతం ఎందుకని ఊరు పంపిస్తాం పారిజాతం మొక్క అయితే. ఇదైతే స్టార్ ఫ్రూట్ పొల్లంది. అసలు పూస్తే పోని పొల్లందైనా ఉంచుదాం కానీ అసలు ఈసారి ఏదైతే పూయడం కానీ కాయడం కానీ ఏమీ లేదు. పువ్వులు రాలేదు, కాయలు రాలేదు. అందుకని తీసేస్తున్నాం అన్నమాట. దాని ప్లేస్లోనే ఈసారి స్వీట్ స్టార్ ఫ్రూట్ తీసుకొచ్చారు. చాలా శ్రమ ఇచ్చింది మొక్క అయితే. ఏర్లు తన్నేసి అస్సలు వదలలేదన్నమాట. ఇదేమో ఇంకా నర్సరీ నుంచి తీసుకొచ్చారు, వర్మీ కాంపోస్ట్. అక్కడ నర్సరీ వాళ్ళు కూడా మట్టి అడిగినా ఏటి మొక్కలు ఎలా కలపాలి, ఏటి బాగా కలిపితే అడిగితే ఇస్తారు. ఇవే కొత్త మొక్కలు అయితే. ఇందులో స్వీట్ వంకాయ కూడా తీసుకొచ్చారనమాట ఈసారి. అవన్నీ ఎప్పటికీ కాస్తాయో చూడాలి. ఇదేంటి నర్సరీ వాళ్ళు ఇచ్చారట. ఇది మట్టిలో కలపండి చాలా బాగా వస్తాయి మొక్కలు అనేసి బోన్ పౌడర్ అని చెప్పారట. ఇదైతే మేము ఇదే ఫస్ట్ టైం కలపడం మట్టిలో. ఇంకా కొంచెం కోకోపీట్ వేసి బాగా అంతా మట్టి అంతా సంపాల్లో కలిసిపోయినట్టు బాగా మిక్స్ చేసేయాలి. ఇంత మట్టి అయినా కానీ కుండీలు పెద్దవి అవ్వడం వల్ల అసలు మొక్కల్లో మట్టి కనిపించడం లేదు. చాలా పనిచ్చుకుంటుంది టెర్రస్ గార్డెన్ అంటే. అసలు పైకి మట్టి ఎక్కించడం అంటే ఎంత కష్టమైన పనో. డైలీ అలా వాటర్ అది పోస్తూ ఉండాలి, ప్రత్యేకమైన టైం కేటాయించాలి. కానీ చూసిన వాళ్ళందరికీ చాలా తేలికగా అనిపించేస్తుంది కానీ చాలా కష్టమైన పని. ఇదైతే యాపిల్ మొక్క. యాపిల్ మొక్కనైతే నాటుతున్నారు మా ఆయన. చూద్దాం మన వేడికి మన వాతావరణానికి అసలు యాపిల్ మొక్క బ్రతుకుతుందో, బ్రతికిన తర్వాత కాయలు కాస్తుందో లేదో చూడాలి. ఇంకా ఇదైతే ఏదో స్ట్రాబెర్రీ అని చెప్పారు మొత్తం మీద. దాని మీద అయితే పేర్లు లేవు. అది పూసిన తర్వాత కాసిన తర్వాత కానీ ఆ మొక్క ఏంటనేది నాకైతే తెలియదు.
ఇది మ్యాంగో. ముందుసారి మ్యాంగో మొక్క వేసాం కానీ అదైతే అసలు బ్రతకలేదనమాట. బ్రతుకుండి ఉంటే ఇది పాటికి ఒక 3 ఇయర్స్ అలాగ అయిపోయి ఉండి చక్కగా పోతొచ్చి కాసును. ఇదేమో జామ మొక్క ఇక్కడ ఉండేదే, కానీ ఈ మొక్కను తీసేయమంటే మా ఆయన అయితే ఒప్పుకోవట్లేదు. లాన్ చాలా రెడ్గా ఉంటుంది, పెద్ద కాయ కూడా కాస్తుంది అనమాట. ఇది ప్రత్యేకంగా రాజమండ్రి నర్సరీని తీసుకొచ్చాము. 2-3 కాయలు కాసిందంతే, ఎక్కువేం కాయలేదు. అయినా కానీ ఉండి అని మళ్ళీ వేరే కుండీలో వేస్తున్నారు మా ఆయన అయితే. ఇదైతే సంపంగ కూడా పాత మొక్క అయితే పోయింది, అందుకనే కొత్తది తీసుకొచ్చారు. చాలా బాగుంది, బ్రాంచెస్ అవి ఎక్కువ ఉన్నాయని తీసుకొచ్చారనమాట. మొన్న మా అమ్మ అయితే నర్సరీకి తీసుకెళ్ళినప్పుడు సంపంగి మొక్కే కావాలని అడిగింది, కానీ ఆ రోజైతే సంపంగ లేదు. ఇప్పుడు వచ్చాయంట మళ్ళీ. ఇదే స్వీటు స్టార్ ఫ్రూట్. చూడాలి ఈ స్వీటు స్టార్ ఫ్రూట్ ఎలాంటి పండ్లు ఇస్తుందో, ఎంత స్వీట్గా ఉంటుందో. ఇప్పుడు మళ్ళీ కొత్తది తీసుకొచ్చేసారనమాట. మాకేంటంటే నర్సరీ అని ఫోన్ చేస్తారు, ఏమైనా కొత్త మొక్కలు వస్తే కొత్త మొక్కలు వచ్చేయండి అనేసి. ఇదైతే నేను ఏమైనా దుంపలు పెడదామని ఇంత పెద్ద పొడవుగా ఉన్న గ్రో బ్యాగ్ అయితే ఆన్లైన్లో బుక్ చేశాను. ఇదైతే స్టాండ్ ఉంటే కానీ దీనికి నిలబడదంట. మట్టి వేస్తున్నా కానీ ఇలాగా అయిపోతుంది తప్ప గ్రో బ్యాగ్లో నుంచోలేదు. అందుకని ఇదైతే ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే ఇందులో తెల్లదుంపలు వేద్దామని అనుకున్నాను నేను. స్వీట్ పొటాటో పెట్టచ్చు అని అనుకున్నాను, కానీ ఇదైతే అవ్వలేదు. దీనికి స్టాండ్ చేస్తానులే, పక్కన పెట్టు అని అన్నారు మా ఆయన. చాలా అంటే చాలా పని పట్టుకుంది ఈరోజు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉన్నాము పని అయితే. ఇంకా మట్టి అంతా గ్రో బ్యాగ్స్లోకి ఎక్కిచ్చేస్తున్నాం అనమాట. ఎప్పుడు మొక్కలున్నా విత్తనాలున్నా అవి రెడీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు నేనైతే పక్క నుంచి చిరిగిపోయిన గ్రో బ్యాగ్స్ అవి తీసేస్తున్నాను. పాత మొక్కలు తీసిన ప్రతి గ్రో బ్యాగ్ అయితే చిరిగిపోయింది. ఇంక ఈ మొక్కలన్నీ ఇదన్నీ తీసేస్తున్నాను అనమాట. పక్క నుంచి అతను మొక్కలు ఎత్తేస్తున్నారు, మట్టి ఎత్తేస్తున్నారు. నేనైతే పక్క నుంచి క్లీన్ చేసుకొచ్చేస్తున్నాను. అంత చేసినా కానీ చాలా అంటే చాలా పని తీసుకుంది. కానీ ఇలా ఒక సంవత్సరంకి ఒకసారి మట్టి అంతా కలిపేసుకుంటే సంవత్సరం మొత్తం మనం ఏ మొక్కలు పెట్టుకున్నా అవి నీట్గా కాసేస్తాయి అన్నమాట. ఇంకా మేము చాలా లేట్ అయిపోయాము. మంచి ఎండల్లో ఇలా మిక్స్ చేసుకున్నామంటే వర్షాలు పడబోతుకి కరెక్ట్గా సరిపోతాయి. ఈసారి మాత్రం కొంచెం పనిలో ఉండడం వల్ల అవ్వలేదు. చాలా కష్టపడాలి. టెర్రస్ పైన గార్డెన్ పెంచాలంటే ఇంత మట్టి అయితే ఎలా ఎక్కించగలుగుతారు ఎవరైనా? మనం మట్టి ఎక్కించాలంటే చాలా కష్టపడాలి. ఇంకా ఏవేవి మొక్కల్లో వెళ్తున్నాయో చూసేసి, అంటే పాత మొక్కలు మట్టి లోనికి వెళ్ళిపోతుంది కదా, మొక్కల్లో వేసేస్తున్నారనమాట. లాస్ట్ మట్టి ఉండిపోయేది. ఇంకా నేనైతే మొత్తం మేడంతా తుడుచుకొచ్చేస్తున్నాను అనమాట. ఆ చిన్న చిన్న డొక్కుల్లో ఎత్తాను, ఏమైనా విత్తనాలు ఉంటే పెట్టొచ్చని. ఇంకా మా ఆయన అయితే మొత్తం మొక్కలకు వాటర్ పెట్టేస్తున్నారు. చాలా వరకు ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొక్కలన్నీ ఎదిగిన తర్వాత కానీ గార్డెన్లో కనిపించదు. మొత్తం అంతా కడుక్కొచ్చేస్తున్నారు చాలా నీట్గా. ఇంత నీట్గా అయిపోయిందన్నమాట.